టైం మారింది, రూలింగ్ కూడా మారింది. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఈ చిన్న విషయాన్ని కూడా గ్రహించలేకపోయిన వైసీపీ బూతు నేతలు ఇప్పుడొక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నారు. గత 5 ఏళ్లు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన లీడర్స్ను, ఇన్ఫ్లుయెన్సర్ల లిస్ట్ను ఒక్కొక్కరిగా బయటకు తీస్తోంది కూటమి ప్రభుత్వం. చూసేందుకు, చదివేందుకు, వినేందుకు కూడా అసహ్యంగా ఉండే పదాలతో పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా సైకోగాళ్లను అరెస్ట్ చేపిస్తోంది ప్రభుత్వం. వీరంతా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులే కావడం గమనార్హం. అయితే ఈ అరెస్టులను షర్మిల సమర్థించింది. తాను కూడా బాధితురాలనేనని, మరిన్ని అరెస్టులు చేయాల్సిన అవసరముందని కూటమి ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఉట్టి సెటైరికల్ కామెంట్స్కి కూడా అరెస్ట్ చేస్తారా అంటూ అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎన్హెచ్ఆర్సీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది వైసీపీ పార్టీ. ఇప్పటివరకు అరెస్టైన వారిలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డితో పాటు మరికొందరు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టయ్యారు. ఇక ముందు ముందు మాజీ మంత్రులకు కూడా అరెస్టులు తప్పవనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. మాజీ టూరిజం శాఖ మంత్రి రోజా, మాజీ ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రాంబాబు, ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ వీరు చేసిన ఆయా శాఖలపై అవకతవకలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీరంతా మొదటి విడతలోనే అరెస్ట్ అవకాశం లేకపోలేదనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ నుంచి వినిపిస్తున్న మాట. ఇక మరో లిస్టులో గుడివాడ కొడాలి నాని, నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్, మచిలీపట్నం పేర్ని నాని, దువ్వాడ శ్రీనివాస్తో పాటుగా మరికొందరు అరెస్ట్ అయ్యే అవకాశం లేకపోలేదట. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ను పాత కేసులు వెంటాడుతున్నాయి. జగన్ బెయిల్ రద్దు విచారణపై డిసెంబర్ 2న ఏం జరుగుతుందో చూడాలి. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని అరెస్టులు తప్పవు. ఇప్పటికే పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదవుతున్నాయి. పవన్ కళ్యాణ్తో పాటుగా ఆయన ఫ్యామిలీని పోసాని ఇష్టమొచ్చినట్లుగా తిట్టిన ప్రెస్ మీట్స్ అన్నీ ఆఫ్ ద రికార్డ్స్లో భద్రంగా దాచుకున్నారు జన సైనికులు. ఇక శ్రీరెడ్డి క్షమాపణలు కోరినా అందులో పశ్చాత్తాపం కనిపించడం లేదని టీడీపీ తమ్ముళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్గోపాల్ వర్మ ఫైల్ కూడా ఓపెన్ చేసే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికే వ్యూహం సినిమాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోల్స్పై కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియా పోస్టులపై కూడా నోటీసులు అందుకున్నాడు. ఇక పవన్ మిత్రుడు అలీ వైసీపీ పార్టీకి రాజీనామా చేశాడు. వైసీపీ పవర్లో ఉన్నప్పుడు పవన్పై అలీ ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయకుండా ఫ్రెండ్షిప్ను చాటుకున్నాడు. ఇక యాంకర్ శ్యామల, బాబు, పవన్లపై విమర్శనాత్మకమైన కామెంట్స్ తప్ప ఈవిడ కూడా ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయలేదు. అండ్ శ్యామల వైసీపీలో జాయిన్ అయినప్పటి నుంచి సినిమా పరంగా అవకాశాలు చాలా తక్కువే అయ్యాయి. వైసీపీకి రాజీనామా చేసి జనసేన వైపు వెళ్లాలనే ఆలోచన లోలోపల ఉన్నట్లే కనిపిస్తున్నప్పటికీ పదవులిచ్చి మరీ పార్టీలోనే కాపాడుకుంటుంది వైసీపీ. ఇక చిలకలూరిపేట విడుదల రజనీ కూడా జనసేన వైపే చూస్తున్నప్పటికీ వైసీపీ పెద్దల సహకారం ఎక్కువ అవుతోంది. ఏదైనా డిసప్పాయింటింగ్ మూమెంట్స్ ఎదురైతే మాత్రం విడుదల రజనీ, యాంకర్ శ్యామలకి జనసేన డోర్స్ ఓపెన్ చేసే ఉన్నాయి. నాడు వీళ్లంతా పని ఎక్కువగా, మాటలు తక్కువగా మాట్లాడితే ఫలితం వేరేలా ఉండేదేమో. అనవసరంగా నోరు పారేసుకోవడంతో వైసీపీ నేతలకు నేటి కూటమి ప్రభుత్వం దడ పుట్టిస్తోంది.